ఒక ఊళ్ళో అందరూ దాదాపు మూడులే. అలాంటి ఊరిలో ఒకరోజు ఉదయం ఒక మరగుజ్జువాడు అడుగుపెట్టాడు. మధ్యాహ్నం దాకా ఊరంతా తిరిగి ఒక పాడుబడిన ఇల్లు చూసి ఆ ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడు. వాడి ఎదురుంగా ఒక ఖరీదైన ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందు ఒక ఫకీరు వచ్చి నిలబడ్డాడు. అతను మోకాళ్ళ కింది దాకా నల్ల లుంగీ ధరించాడు. వాడి నెత్తికి ఒక కుచ్చుటోపీ ఉంది. వాడికి పిల్లిగడ్డం, చేతిలో బెత్తం ఉంది. బెత్తం పట్టుకున్న చోట సింహం గల పిడి ఉంది. ఆ ఫకీరు ఖరీదైన ఇంటి గడప మీద బెత్తంతో ఒక చరుపు చరిచి, ముద్ద పెట్టవే ముదనష్టపు దానా అని కేక వేశాడు. మరుక్షణము ఆ ఇల్లాలు గజగజ వణుకుతూ వచ్చి ఆ ఫకీరు అడిగిన మూట ఇచ్చి వెళ్ళింది. ఫకీరు ఆ మూటను తీసుకొని చకచకా వెళ్ళిపోయాడు. ఇది కళ్ళారా చూసిన మరగుజ్జుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇల్లాలు ఫకీరుని చూసి ఎందుకంత భయపడింది? అంత అమర్యాదగా ముష్టి అడిగితే ఎవరన్నా ముష్టి వేస్తారా? ఈ సందేహం తీర్చుకునేందుకు మరగుజ్జువాడు ఎదిరింటి ఇల్లాలు దగ్గరికి వెళ్ళాడు. ఆమె లోపలికి పోయి తలుపు వేసుకునే ముందే ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, ఆ ఫకీరు నిన్ను తిట్టి పంపక ముష్టి ఎందుకు పెట్టావు అని అడిగాడు. ఇల్లాలు మరగుజ్జు కేసి ఈసడింపుగా చూసి, నీకు తెలియదా ఏం అంటూ లోపలికి పోబోయింది. నిజం నాకు తెలియదు తల్లి, ఈరోజే ఈ ఊరికి వచ్చాను అన్నాడు మరగుజ్జు. ఆమె మరగుజ్జు కేసి తాపీగా చూసి, వాణ్ణి ఎప్పుడూ చూసినట్టు అనిపించలేదు. ఏం చెప్పమంటావు నాయనా, ఈ ఫకీరు వెధవ మాకు పీడలా దాపురించాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. వీడి చేతిలో ముష్టి బెత్తం చూశావా? దానితో ఏ గడప మీద కొడితే ఆ ఇంటి వాళ్ళు వాడు కోరిన ముష్టి తేవాల్సిందే. అదేం విచిత్రమేమో, ఆ బెత్తపు దెబ్బ వినగానే మనసులో ఏదో మాయ ఆవరిస్తూ ఉంది. మనకు స్పృహ ఉండదు. వాడు రోజు ఏదో ఒక ఇంటి నుంచి తనకు కావలసింది తీసుకుని ఊరి చివరకు ఉన్న మామిడి తోటలో వెళ్తాడు. వాడు ఉండేది అక్కడే అని బాధతో చెప్పింది. మరగుజ్జువాడు ఇది విని ఆశ్చర్యపోతూ, అయితే వాడు రోజు ఇలా ముష్టి బెత్తం బదులు ఏదో ఒక ధనికుణ్ణి మాయకు గురిచేసి కావలసిన డబ్బు పుచ్చుకొని సుఖంగా కాలక్షేపం చేయవచ్చు కదా అన్నాడు. అది ముష్టి బెత్తం అని చెప్పాను కదా. తిండికి ముష్టెత్తుకున్న వరకే దాని ప్రభావం, డబ్బు అడిగితే దాని ప్రభావం ఉండదు అన్నది ఆ ఇల్లాలు. ఊళ్ళో ఎవరు ఆ బెత్తం లాగేసుకోవడానికి ప్రయత్నించలేదా అని మరగుజ్జువాడు అడిగాడు. ఆమె భయంగా, అమ్మో, అంత ధైర్యం ఎవరికుంది? అది కాక ఆ ఫకీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అంది. ఆ ముష్టి బెత్తాన్ని నేను సంపాదిస్తాను అన్నాడు మరగుజ్జు. ఈ మాట నాకు చెప్పి ఏం లాభం? సాయంకాలం కాలక్షేపానికి రామాలయంలో నలుగురు కూడుతారు, వాళ్లకు చెప్పు అని ఆ ఇల్లాలు తలుపులు వేసుకుంది. ఆ సాయంకాలం మరగుజ్జువాడు రామాలయం వద్దకు వెళ్ళాడు. నలుగురిని కలుసుకొని తాను తలపెట్టిన పని గురించి చెప్పాడు. మీ సహకారం ఉంటే నేను ఈ పని చెయ్యగలను అన్నాడు. కొందరు మరగుజ్జువాడి మాటలకు ఖాతరు చెయ్యలేదు. కొంతమంది మాత్రం నీకు కావలసిన సహాయం ఏమిటి అని మరగుజ్జును అడిగాడు. మరగుజ్జు వాళ్లకు చెప్పవలసిందంతా ఒకటికి రెండుసార్లు చెప్పి పాడుబడిన కొంపకు వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం మామిడి తోటలోకి ఫకీరు నిద్ర లేసేసరికి కాస్త దూరంలో మరగుజ్జు నిద్రపోతూ కనిపించాడు. ఫకీరు మరగుజ్జును పట్టించుకోక తల కింద ఉన్న బెత్తాన్ని తీసుకొని ఊరివైపుగా వెళ్ళిపోయాడు. ఫకీరు తనకు కావలసింది తెచ్చుకొని చెట్టు కింద కూర్చునేసరికి అపరాహ్నమైంది. వాడు మరగుజ్జు కేసి చూస్తూ, మరగుజ్జు చెట్టుకు చెరగిలపడి కూర్చుని కునికి పాట్లు పడుతూ ఉన్నాడు. వాడికి ఎదురుగుండా ఒక కుండ బోర్లించి ఉంది. దాని పక్కనే సన్నని ఇనుప ఊచ ఒకటి ఉంది. చెట్టు మీద కాకి అరిచింది. ఆ అరుపుకు మరగుజ్జువాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఫకీరు కేసి తినేలా చూసి తన ముందు బోర్లించి ఉన్న కుండ మీద ఇనుప చూవలతో 3 సార్లు కొట్టి ఊరుకున్నాడు. ఇంతలో ఊరు నుంచి కొందరు వచ్చి మరగుజ్జు ముందు భోజనము, రకరకాల వంటకాలు పెట్టారు. వాటిలో నుంచి మరగుజ్జు తనకు కావలసినవి మాత్రమే తీసుకొని ఊళ్ళో వారిని పంపివేశాడు. ఇదంతా చూసిన ఫకీరు నిర్ఘాంతపోయాడు. తన ముష్టి బెత్తం కన్నా ఈ కుండ చాలా సౌకర్యంగా ఉంది. ఎండలో పడి తాను ఊళ్ళోకి వెళ్ళి తనకు కావలసింది ఏ ఇంట దొరుకుతుందో బెత్తం సహాయంతో ఊహించుకొని తీసుకోవాలి. మరగుజ్జువాడు దగ్గర ఉన్న అన్ని రకాలు అతని దగ్గరికి ఆహారాలు నడుచుకుంటూ వస్తున్నాయి. వాడికి కావలసింది తీసుకుంటున్నాడు. కూర్చున్న చోటు నుంచే కదలకుండా పొట్టపోసుకుంటున్నాడు. ఫకీరు మరగుజ్జు వాడి దగ్గరికి వచ్చి, ఏం తమ్ముడా, కుశలమా అన్నాడు. నా సంగతి ఏం కానీ అన్నయ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంది
అని మరగుజ్జు పకీరును పరామర్శించాడు. ఏం చెప్పమంటావు తమ్ముడా, వయసు ముంచుకొస్తుంది. ముసలి ముండా కొడుకును. ఊళ్ళో 4 ఇళ్ళు తిరిగేసరికి హైరానా పడిపోతున్నాను అన్నాడు పకీరు కుండకేసి ఆశగా చూస్తూ. మరగుజ్జు ఏం అనలేదు. పకీరు ఇంకా ఆ కుండ మీద పూర్తి నమ్మకం అతనికి కలగలేదు. అందుచేత వాడు దాని ప్రస్తావన తీసుకుని రాలేదు. కానీ ఆ రాత్రి కూడా మరగుజ్జువాడు కుండ మీద ఊచతో 3 సార్లు కొట్టి ఆహారం తెప్పించుకోవడం చూసి పకీరు, ఏం తమ్ముడా, నువ్వు కుర్రవాడివి, 4 వీధులు తిరగగలవు, నా బెత్తం తీసుకొని నీ కుండ ఇస్తావా అని అడిగాడు. మరగుజ్జువాడు కాసేపు సంకోచించినట్టు నటించి, మరొకరికైతే ఇవ్వకపోదును, ఏదో వరస కలిపావు కదా అని నీకిస్తాను అంటూ పకీరు బెత్తాన్ని తీసుకొని వాడి కుండ ఇచ్చాడు. తెల్లవారి నిద్రలేచి చూసేసరికి పకీరుకు మరగుజ్జు కనిపించలేదు. వాడు మిట్ట మధ్యాహ్నం దాకా తోపులోనే కూర్చొని ఇనుప చువ్వలతో కుండ మీద 3 సార్లు కొట్టాడు. ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు. విసుగెత్తి కుండను బాదేశాడు. అది కాస్త పగిలిపోయింది. పకీరు ముష్టెత్తుకుందామని ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో వాళ్ళు కుక్కను తరిమినట్టు తరిమివేశారు. పకీరు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఊళ్ళో వాళ్ళు పరమానందం చెందారు.